వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మేఘారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్టు ఇందులో పాల్గొనబోతున్నట్టు ఇది మొదటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు మార్చి 2వ తారీఖున. అంటే ఇది మామూలు విషయం కాదు. సరే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వనపర్తిలో విద్యార్థిగా చదువుకున్న కారణంగా న్యాచురల్గా ఆ అనుబంధం అవినాభావ సంబంధం ఉంటుంది. సో దాన్ని గౌరవ మేఘారెడ్డి గారు కూడా వారికి గుర్తు చేసి వారితో కూర్చొని మాట్లాడి ఈ 14 మాసాలు మొత్తం కలుపుకుంటే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం సుమారుగా 1000 కోట్లు, ఇప్పటికే 300 కోట్ల రూపాయల పైన ఇవ్వడం జరిగింది. మరో 721 కోట్ల రూపాయలు అంటే విద్యాపరంగా, వైద్యపరంగా, ఆటల పరంగా ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ దాంతోపాటుగా గౌరవ పార్లమెంటు సభ్యులు కూడా చొరవ తీసుకొని ఈ యొక్క జాబ్ మేళా, అట్లాగే రుణమేళా, అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్యాభివృద్ధి, ఇది కూడా పెద్ద ఎత్తున సుమారుగా ఒక 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశము, అట్లాగే వందలాది మందికి స్వయం ఉపాధి అవకాశాలు, అట్లాగే చాలామందికి ఇలా రాష్ట్రంలో ఎన్నో గొప్ప గొప్ప పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో అంటే అన్ని రంగాల్లో కూడా అది అభివృద్ధి రంగమైన సంక్షేమమైన పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి అవసరమైనటువంటి నిష్ణాతులు రావడానికి కూడా కావాలంటే ఆ యొక్క నైపుణ్యత పెంచుకోవాలా. అది పరిశ్రమలు కావచ్చు, ఐటీ కావచ్చు, రకరకాల ఏఐ కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో వాటన్నిటి కూడా ఈ ప్రాంత వాసులకు ఒక పెద్ద అవకాశం కల్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి దీనిలో ఏర్పాటు చేస్తుంటే ప్రధానంగా గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, ఎందుకంటే మొదటిసారి శాసనసభ్యులు అయినా కూడా నేను గమనిస్తూ ఉన్నా, నిత్యం తాలూకాలో ఉండి నిత్యం ప్రజలతో ఉంటూ నిత్యం గ్రామాలు తిరుగుతూ మళ్ళీ వారానికి ఒకసారి హైదరాబాద్కి వచ్చేసి ఒకరోజు వచ్చేసి ఆ ముఖ్యమంత్రి గారి ఆఫీసు, మంత్రుల ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఇంత పెద్ద ఎత్తున మంజూరు తీసుకొస్తాం. కాబట్టి ఈ యొక్క వనపర్తి వాసుల తరఫున అట్లాగే పాలమూరు జిల్లా తరఫున కూడా మరి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి, జిల్లా ప్రజల తరఫున అభినందన తెలియజేస్తున్నా. 2009 మంది మళ్ళీ వరద వచ్చింది అంటే 10-11 రోజులు అయితే 2 ఏళ్ళు నడిచింది, 3 ఏళ్ళు నడిచింది. అయినా కొంత అది ఎందుకు 5 కిలోమీటర్లు నడిచింది. మొత్తం కలిపి 25 కిలోమీటర్లు చేసిండ్రు. వాళ్ళు 10 ఏళ్ళ వాళ్ళు చేయలే. అది 30 టీమ్స్ వస్తుంది కదా, అందుకే తొందరగా పూర్తి చేస్తే అంటే ఇంత ప్రమాదం జరిగినా కూడా మళ్ళీ జరిగితే అవాంతరాలని అడ్డంకులు ఎట్లా ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తూ ఆ ఎస్ఎల్బీస్ కూడా 10 పూర్తి చేసి 30 టీమ్స్ వాడుకొని 3 లక్షల ఎకరాలకు ఇస్తాం కదా. సో అల్టిమేట్గా ఏదైనా వాటర్ మీద మన దగ్గర పోవాలి కదా. మన పొలాలు ఎండబెట్టుకుని అందరికీ ఇవ్వం కదా. అదన కాబట్టి ఇంకో పైపులు వేసుకుంటాం, ఎక్స్ట్రా వాటర్ తీసుకుంటాం. పెద్దగా ఇష్యూ ఉంది. సో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, మార్గాలు ఉన్నాయి. అట్లాగే జూరాల గురించి కూడా ఎన్ని నీళ్ళు ఎక్కువ తీసుకోకపోతే రాబోతుంది పేరు. దాని గురించే ఇప్పుడు ఏదైతే మనం మేము కర్ణాటక పోయించాం, మేమందరం కూడా కర్ణాటక పోయించాం. ఇది ఆ జూరాల, భీమా, నెట్టెంపాడు ఆయకట్టు 5 లక్షల ఎకరాలు అనుకున్న జూరాలది 10 టీఎంసీ. సో ఆ నీటి ఇబ్బంది ప్రతిసారి పోయి అక్కడ ఉన్న ఆడవాళ్ళు కర్ణాటక గవర్నమెంట్ పోయి అడుక్కొని 1 టీఎంసీ 2 టీఎంసీ అనుకుంటున్నాం. 1 టీఎంసీ అంటే 2 టీఎంసీ వస్తే ఇక్కడ వచ్చింది, పై వచ్చింది అంటే మిగతా సగం అదన్నే ఆవిరి కావడమా ఇతర పదాలు కూడా జరిగిపోయింది. అట్లనే ఈ ప్రాజెక్టు సంబంధించి కూడా దాన్ని 2 పద్ధతులు, ఎక్కడి శ్రీశైలం నుంచి ఢిల్లీ తీసుకుపోయినా, ఏదుల నుంచి ఢిల్లీ తీసుకుపోయినా, ఏదుల నుంచి ఢిల్లీ తీసుకుపోతే శ్రీశైలం నుంచి ఇంకో పైపు నుంచి సేమ్ దాన్ని మళ్ళీ ఏదులకు కెపాసిటీ పెంచే కార్యక్రమం చేస్తారు. ఇది 1 అండ్ సేమ్, ఇక్కడికి క్లోజ్ కాలే. శ్రీశైలం నుంచి ఎంత ఎక్కువ వాటర్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. అట్లనే ఎట్లయితే జూరాల దగ్గర 20 టీఎంసీ అదినగర్ దగ్గర అంటాము, అట్లాగే శ్రీశైలం పట్ల కేర్ లేకపోయినా కూడా ఇంకో 25 టీఎంసీ దగ్గర ఇక్కడ అవకాశం కట్టే ప్రయత్నం చేస్తాం. సో ఇట్లా సేమ్ టైం ఇంకో లైన్ కూడా శ్రీశైలం నుంచి వేసి మళ్ళీ అదనంగా ప్యారలల్గా సమాంతరంగా ఇంకో పైప్ లైన్ చేసి ఎంత అంటే వాటర్ తీసుకోవచ్చు. అల్టిమేట్గా కావాల్సింది 1 పర్మిషన్స్, వాటర్ అలొకేషన్, 2 డబ్బు. రాష్ట్ర ఖజానా దివాలా దించింది ఎవరు?
రాష్ట్ర కళాన్ని నిర్వహించేది ఎవరు? నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఇప్పుడే ఎంబడే చేయాలని ఉన్నా కూడా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇది దాచిపెట్టే దాగేది కాదు. అరే ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా 40,000 కోట్ల వల్ల ఫైనాన్స్ లో బకాయిలు పెట్టి కూడా 8 లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఫస్ట్ జీతాలు ఇవ్వలేకపోయింది కదా. రైతు రుణమాఫీ 10 సంవత్సరాల్లో 2 సార్లు చెప్పి ఆ 2 సార్లు జరిగి 10 ఏళ్ళు పట్టింది కదా. గతంలో చెప్పిన ఏమి చేయలే కదా. మరి 14 మాసాలకి అన్ని ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా అవన్నీ కంటిన్యూ చేసుకుంటేనే మళ్ళా అదనంగా రుణమాఫీయో లేకపోతే వడ్లదో పశువులదో గ్యాస్దో ఇవన్నీ చేస్తా ఉన్నారు కదా. సో ఇది కూడా సందర్భం వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలా చెప్పినట్టుగా. అందుకని ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా ఇంత పని జరిగింది కదా. మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు వేసుకొని చేసింటే అది ఈ పరిస్థితి రాకపోవు కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనం అంటే ఈ మీ కొన్ని బాకా ఊదే పత్రికలు కొన్ని ఉన్నాయి. కొన్ని సోషల్ మీడియా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియా మెయింటైన్ చేసేవాళ్ళు కొందరు పెట్టుకున్నారు. సో వాళ్ళ ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టించే కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఆ కుటుంబాలని ఆదుకునే కార్యక్రమం చేయాలని ఇవన్నీ తప్ప చేస్తాను కదా. ఎంతమంది ఎన్నిసార్లు పోయినరు? అందరూ పోయినాం. పుత్తకుమారుడు వచ్చిండ్రు, నేమైనా మా ఎంపీ గారు వచ్చిండ్రు, డాక్టర్ వంశకృష్ణ ఎమ్మెల్యే గారు అక్కడే ఉన్నారు, కోమటిరెడ్డి గారు వచ్చిండ్రు, జానరెడ్డి గారు వచ్చిండ్రు. సో వాళ్ళందరితోటి చర్చ వ్యవహారం చేసి దానికి అంటే ఆ తీవ్రత తగ్గిన కారణంగా ఇప్పుడు మా కార్యక్రమం మొదలు జరిగింది. పొరపాటున కనుక మీరు ఇప్పుడు తొందరపడ్డట్టు కూడా తొందరపడేసి ఇమీడియట్ ఏమైనా కనిపోతే ఒకవేళ మిగతా వాళ్ళ రెస్క్యూస్ చనిపోతే వాళ్ళ ప్రాణాలు కాపాడే పద్ధతి ఉంది కదా. ఈ వాస్తవాన్ని గమనించాలి. ఇప్పటికైనా ఈ రాజకీయ ఆరోపణ చేసే కార్యక్రమం చేయడం మనం చేసుకుంటూ 2వ తారీఖున మార్చి 2వ తారీఖున అంటే కేవలం 3-4 రోజులే ఉంది. ఈ వనపర్తిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జరిపేటువంటి ఈ మీటింగ్లో పెద్ద ఎత్తున అందరూ పాల్గొని దీని యొక్క పనిని సక్సెస్ చేయాలని చెప్పని, అట్లాగే నిరుద్యోగ యువత కావచ్చు, అట్లాగే అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, దీనిలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క బెనిఫిట్స్ అనేది అందుకునే ప్రయత్నం చేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతమంది చనిపోతే ఇక్కడికి రాలేదు, అక్కడ ఎక్కడో తిరుగుతా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, కొండగట్టు కాడ సుమారుగా 70 మంది చనిపోయారు యాక్సిడెంట్లో. పోయిండా కేసీఆర్? ఎప్పుడైనా పోయిండా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.